ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు, అది జగన్మోహన్ రెడ్డి కాల్వేనే అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎస్పీ ఏమో కాదు, అది ప్రైవేట్ వాహనం చెప్తున్నారు. ఏది ఏమైనా దురదృష్టకర సంఘటన. చనిపోయిన వారికి, వారి కుటుంబాలకి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఏమంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు కార్యక్రమాలు పెట్టుకుంటానే మీరు మీకు అనుమతించము లేదా మిమ్మల్ని రానివ్వము అన్నట్లుగా పోలీస్ అధికారులు ఇస్తున్న స్టేట్మెంట్లు అవి కరెక్ట్ కాదు. నేనేమంటే ఆ ఎస్పీ గారు వారు ఇచ్చిన స్టేట్మెంట్లు అవన్నీ కూడా చూస్తా అంటే అది కరెక్ట్ కాదు. ప్రతిపక్షాలు వారి ప్రోగ్రామ్స్ వారు పెట్టుకుంటారు, కానీ ప్రతిపక్షాలు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దృష్టిలో ఉంచుకొని చేయాలి. అందులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి సహజంగా ఆయన కార్యక్రమం కూడా కొద్దిగా పెద్దగానే ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటే బాగుంది. చంద్రబాబు నాయుడు గారు బుడమేరు వరదలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున డివాస్టేషన్ జరిగింది. అప్పుడే కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, సీఎంగా ఉన్నారు. సీఎం గారు ఒక 10 రోజుల పాటు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లోనే ఉండి ఆ రోజు చేసినప్పుడు మేము కూడా నిజంగా రాజకీయాలకు అతీతంగా ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి చేశారని మేము ఆ రోజు స్పందించాము, అభినందించాము. ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాడు, బుడమేరు ప్రక్షాళన చేస్తాం, మేము బదిలీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. మరి అది జరిగి దాదాపు 10 నెలలు పూర్తయింది. ఇంతవరకు అతిగతి లేదు, ఎలాంటి పురోగతి లేదు, నువ్వు ఒక్క కార్యక్రమం చేపట్టలే. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని తప్పుపడతా ఉన్నాం. పైగా ఇవాళ మంత్రి గారు నేను మాతో చెప్పింది ఏమంటే దాదాపు 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డివాస్టేషన్ ఫండ్స్ కింద అడిగాము, వారు ఇవ్వనందువల్ల ఆగిపోయింది అంటాడు. మరి మీరే చెప్పుకుంటున్నారు కదా పదే మాది డబుల్ ఇంజన్ సర్కారు, ఇక్కడ ఎన్డీఏనే అక్కడ ఎన్డీఏనే, అసలు బ్రహ్మాండంగా మాకు ఇది వస్తుంది, వాళ్ళ సహకారం ఉందని చెప్తారు. మరి డివాస్టేషన్ ఫండ్స్ తెచ్చి మీరు చేసి ఉండొచ్చు కదా, మీకే మంచి పేరు వచ్చిండు కదా. కాబట్టి ఏమంటే క్లియర్గా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ఆ రోజు స్పందించిన తీరుకి ఇవాళ జరుగుతున్న విధానానికి ఏమాత్రం పొంతన లేదు. ముఖ్యంగా 3 జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, 3 జిల్లాలకు సంబంధించింది. బుడమేరు మైలవరం దగ్గర పైన కొండల్లో పుట్టి అక్కడి నుంచి అది కొల్లేరులో కలిసేంత వరకు కూడా అది సమస్య ఉంది. మీరు సమస్యను తీర్చలేకపోయారు, కనీసం మీరు దాన్ని అటెంప్ట్ కూడా చేయలేదని నేను అంటా ఉన్నా. మీరు ఈరోజు ఎనికేపాడు దగ్గర ఉండే ఆ టన్నెల్ ఉంది, ఆ అండర్ టన్నెల్ కింద నీళ్లు పోవాలి కదా, నీళ్లు పోవడంలే. నీళ్లు పోకపోతే ఇంకా రేపు పెద్ద వర్షం వస్తే ఏం పరిస్థితి. కాబట్టి అంటే ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుపడుతూ ఉన్నాం. ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే చెప్పిన దానికి ఏమాత్రం ఆచరించలేదు.